హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఒక్క వ్యక్తి ద్వారా దేవుడు తన అద్భుతాలు, ఒక్క మోషేని ఎన్నుకొని ఎన్ని అద్భుతాలు బట్టి బైబిల్లోకి వస్తే, అంటే బైబిల్ ఇన్ని ఉన్నారు కదా, మీరు హిస్టరీ కూడా చూస్తే బాగుంటుంది, ఇప్పుడు కూడా జరుగుతుందని చెప్తే బాగుంటుంది. ఒక్క పనికి మాల కాకినాడ వీధుల్లో పిచ్చుకొక్కలా తిరుగుతున్న జైపాల్ని తీసుకొచ్చి ఏం చేస్తున్నాడండి వాళ్ళు, నాకే ఆశ్చర్యం వేస్తుంది. మా అమ్మమ్మ గారు చెప్పారండి, మా తాతగారు చెప్పారు, మా నాయనమ్మ గారు చెప్పారని వాళ్ళు ఇన్ని రోజుల నుంచి ఇన్ని స్థలాల్లో ఏ ఊరు వెళ్ళినా, దుబాయ్ వెళ్ళినా, ఆంధ్ర వెళ్ళినా, మహారాష్ట్ర వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా చెప్పే వాళ్ళని చూస్తుంటే, నేను కొత్తగా అమెరికా నుంచి వచ్చారంటే మాకు చిన్నప్పటి నుంచి మేము సండే స్కూల్లో మీ వాక్యం విన్నామండి. అంటే ఎంతమందికి దేవుడు ఆశీర్వాదకరంగా చేశాడు ఒక మనిషి విధేయుడైతే. నాలో ఏం ప్రత్యేకత లేదు, ఎవరిలోనూ ఏమీ లేదు, ఎవరిలో లేదు, మామూలు వ్యక్తులే. వీధి దీపాల కింద చదువుకున్నాడు అబ్రహాం లింకన్, తెలుసా మీకు సంగతే? రోడ్డు మీద దీపాలు ఉండేయండి అప్పుడు. ఆ దీపం వెలుగులో ఇంట్లో దీపం కూడా లేదు. ఒక పేద కుటుంబంలో నుంచి వచ్చాడు ఆయన. తల్లి నేర్పించింది యథార్థత. చెప్పుల కొట్లో పనిచేసేవాడు డిఎల్ మూడి అనే వ్యక్తి, 17 సంవత్సరాలు యవనస్తుడిగా చెప్పులు అందిస్తారు కదా, షూస్. అక్కడ రక్షించబడి తన జీవిత దినాల్లో 1,000,000 మందిని ప్రభు కొరకు సంపాదించాడని. ఎక్కువ చదువుకోలేదు, తప్పులుగా మాట్లాడేవాడట ఇంగ్లీష్. కానీ ఇవాళ మూడీ ప్రింటింగ్ ప్రెస్, చికాగో వెళ్తే మూడీ ప్రింటింగ్ ప్రెస్ ఉంది, బైబిల్ స్టడీస్, ఎంత బైబిల్ కాలేజ్ ఉంది, చాపల్ చర్చెస్ ఉన్నాయి. ఆయన చేసిన మినిస్ట్రీ చూస్తే చెప్పుల కొట్లో పనిచేసుకునే 17 ఏళ్ల కుర్రోడా చేసింది అది. చెప్పులు కుట్టుకునే విలియం కేరీ అండి. విలియం కేరీ ఏం చేసేవాడు అనుకున్నారు? మిషనరీ గురించి చెప్తున్నాను ఇందాక. చెప్పులు కుట్టుకునేవాడు అంతే. నీకు బీటీహెచ్ చేసావు, ఎంటెక్ చేసావు, ఇది చేసావు, అది చేసావు, ఏంటేంటో చదువుతున్నావు, లా చదువుతున్నావు, ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నాను అంటున్నావు, ఇంజనీర్ని అంటున్నావు, డాక్టర్ని అంటున్నావు. దేవుడు నీకు ఇవ్వలేదా వరాలు? నువ్వు డబ్బు కోసం వాడుతున్నావు వాటిని, పొట్ట కోసం వాడుతున్నావు వాటిని. దేవుడు నిన్ను కోరుకున్నాడు, నీ స్థలంలో నిన్ను కోరుకున్నాడు. ఆ రోజు నెహెమ్యా ఒక సేవకుడు కాదు, నెహెమ్యా రాజు బంగళాలో గిన్నె అందించేవాడు, ముఖ్యమైన ఇంపార్టెంట్ వర్కర్. కానీ అతని హృదయంలో భారం పెట్టినప్పుడు ఒక్కడిని వాడుకొని పడిపోయిన యెరూషలేము గోడలు కట్టించాడు దేవుడు. అతన్ని పోగు చేయగలిగిన సామర్థ్యతనిచ్చాడు. నేనేం చేయగలను అనొద్దండి. నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయిస్తాడు. నేను ఒక సామాన్యుని కదా అనుకోవద్దు, నేను ఎక్కడో పుట్టి పెరిగినోండి కదా అనుకోవద్దు, నాలో ఏముంది అనుకోవద్దు. నీలో చాలా ఉంది. దాన్ని బయటకు తీస్తే, ప్రభు అభిషేకించాలండి. ఎన్ని లైట్లున్నా పవర్ లేకపోతే, ఎలక్ట్రిసిటీ లేకపోతే ఎలాగో. ఎన్ని బల్బ్స్, అందమైన సుందరమైన బల్బ్స్ అన్ని పెట్టుకోవచ్చు, కానీ పవర్ ఉండాలి. నీకు ఎన్ని తలాంతులున్నా దేవుని అభిషేకం లేకపోతే అది నిర్వీర్యంగానే ఉంటుంది. నువ్వు అభిషేకించబడలేదేమో, నీకున్నదాన్ని గుర్తించలేదేమో. ఈరోజు దేవుడు నీ ఆత్మీయ వరాలు నాకు దయచేయని నువ్వు అడిగితే 1 కంటే ఎక్కువ ఇవ్వడానికి కూడా దేవుడు ఇష్టంగా ఉన్నాడండి. కలిగిన వాడికి ఇంకా ఇవ్వమన్నాడు, లేనివాడికి మూలిగే వాడికి ఉన్నది కూడా తీసేయమన్నాడు. నీలో ఒక తలాంతు నువ్వు వాడటం లేదు కాబట్టి ఉన్నది కూడా పోయిందేమో, లేకపోతే అన్నీ వాళ్ళకే ఇస్తున్నారు, నాకు లేదనుకుంటున్నావేమో. కానీ దేవుడు నీ కొరకు కూడా సిద్ధపరిచాడు. ఉపకారాలు చేయటం, ప్రభుత్వాలు చేయటం, ఆర్గనైజ్ చేయటం. ఏ తలాంతు ఉందో ఇవాళ మీరు ఇంటికి వెళ్ళి మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించి చూడండి. దేవుడిచ్చిన తలాంతును దేవుని కొరకు వాడండి. ఎక్కువ కావాలని అడగొద్దు, ఉన్నది ఉపయోగిస్తే చాలు దేవుడి కోసం. ఏది ఇచ్చాడో కరెక్ట్గా ఇచ్చాడు, విభజించి పంచి ఇచ్చాడంట మనకి. ప్రతి వానికి ఇచ్చాడు, ఎవరికి ఇవ్వకుండా వదిలిపెట్టలేదు. ప్రతి వానితోనూ చెప్తున్నాను, ప్రతి వానికి ఒకటి ఇచ్చాడు. ఏది ఇచ్చాడో తెలుసుకోండి, దాన్ని దేవుని కొరకు దేవుని దగ్గర తీసుకురండి, అది అభిషేకించబడండి. ఇప్పుడు 6వ వచనం చదువుదాం. మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించుట వారైతే హెచ్చరించుటలోను,
పని కలిగి ఉందుము. ప్రవచనమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచించు. ప్రవచన వరం ఉంది కదా అని చెప్పి లొడ వాగుతుంటారు కొంతమంది. నువ్వు డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. విశ్వాస పరిమాణం నీ కొలిచిచ్చిన అవసరమైనప్పుడు అవసరమైన ప్రవచనం అవసరమైన వారి దగ్గర ప్రవచించాలి. అంతేగాని నువ్వు ఎంత గొప్పవాడివో రోడ్డు మీదకి వెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అర్థం కాని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నీ ప్రవచనం విశ్వాస పరిమాణం. ఈ మాటలు చాలా విలువైనవి. మీకు సరిగ్గా తెలుగు వచ్చో లేదో నాకు తెలీదు. పరిమాణం అంటే ఒక హద్దు. దానికి ఒక హద్దు ఉంది. నువ్వు చేసే పనికి నీ ఇష్టం వచ్చినట్టు చేయటం కుదరదు. ఒక చట్టం ఉంది. నువ్వు పరిగెత్తేవాడు ఆ లైన్లో పరిగెత్తాలి. నేను పరిగెడుతున్నా అడ్డదడ్డంగా పరిగెత్తి వచ్చేసరికి గుమ్మనంటే ఒప్పుకుంటాడా? ఒక కుస్తీ పట్టేవాడు ఆడు సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్ లోపలే కుస్తీ పట్టాలి. ఎక్కడో తొక్కేసి తరిమేసి జయించానంటే కుదురుద్దా? పరిమాణం ఉంది. దేవుని పని చేయడానికి హద్దు ఉంది. ఆ హద్దులో మనం పనిచేస్తే ఆశీర్వదించబడతాం. ప్రార్థన. జీవజల ఊటలు ఊరజేయి నాయన. పాసి చేరకుండా కల్మషము నిలబడకుండా ఎప్పటికప్పుడు శుద్ధీకరించబడిన శుద్ధ జలాలతో పరిశుద్ధపరచబడుతూ అనేకులకు ఆశీర్వాదకరముగా మా జీవితాలు జీవనదిగా, అనేకుల దాహమును తీర్చినదిగా, అనేకులు శుద్ధీకరించబడుటకు ప్రయోజనకరమైన జీవితాలు జీవించుటకు మాకు సహాయం చేయ. ఆత్మ ద్వారా కలిగే రకరకాల వరాల గురించి విన్నాం. ఏ వరం మాకిచ్చావో, ఏ పరిచర్య మాకిచ్చావో, ఏ తలాంతు మాకిచ్చావో, ఏ వరం ఇచ్చావో ఈరోజు మేము తెలుసుకొని దాన్ని నీ ముందు పెట్టి అభిషేకించబడి ఇది బదులు కొట్టి చేతుల్లో వాడబడటం సహాయం వచ్చావు. మీటింగ్ ముగిసిన పరిశుద్ధాత్మని కార్యం మా హృదయాలలో కొనసాగడానికి ఎంతో కాలంగా నిర్విచారంగా ఉన్న మేము, నిర్లక్ష్యంగా ఉన్న మేము మేల్కొని మొర్రపెట్టుటకు, నీ అగ్ని మా గుండెల్లో మండుటకు, నీ అభిషేకము పొంది నీ సాక్షులుగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. సర్వలోకముకు సువార్తనందించుడి, సర్వ సృష్టికి యేసుని ప్రకటించుడి. సర్వలోకముకు సువార్తనందించుడి, సర్వ సృష్టికి యేసుని ప్రకటించుడి.